ఐబొమ్మ రవికి బెయిల్ అట, షరతులతో హైకోర్టు మంజూరట. ఇక ఫైనల్గా పాపం ఇదొకటి చాలామంది వెయిట్ చేసి పాపం పెద్ద పెద్ద రచ్చ చేసారు దీనికి సంబంధించి. ఇక మనం కూడా ఆ రోజు చెప్పినాం, ఇప్పుడు బెయిల్ ఇవ్వడం అనేది పక్కన పెడితే అసలు ఆయన అకౌంట్ నుంచి ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్, అసలు ఏ అకౌంట్ నుంచి ఆయనకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్, ఐబొమ్మను బేస్ చేసుకుని చాలా బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ చాలా ప్రమోట్ చేసిండు ఆయన. అసలు ఈ డేటా మొత్తం ఎంతమంది ఎవరికి వెళ్ళింది? దాదాపు 50 లక్షల మంది డేటా ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆ రోజు వార్తల్లో చూసినాం మనం. మరి ఆ 50 లక్షల డేటాలో ఎవరి డేటా ఉంది? తెలంగాణ డేటానా, లేకపోతే తెలుగు స్టేట్స్ వాళ్ళ డేటానా, లేదా యావత్ ఇండియా మొత్తంలో ఉన్న ఇండియన్స్ డేటా ఉందా? అసలు ఈ డేటా ఎవరికి వెళ్ళింది? ఆ డేటాతో వాళ్ళు ఏం చేసారు? ఆ డేటాలో ఏమున్నాయి? ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని వాటిని కూడా తేల్చాలి. ఎందుకంటే దాదాపు 50 లక్షల మంది డేటా రిస్క్లో ఉన్నట్టు ఈరోజు. ఐబొమ్మ యాప్లో వీడియో డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్కడి డేటా రిస్క్లోకి వెళ్ళినట్టే. కాబట్టి మరి వీటన్నిటిని తేల్చాలి కదా. ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మంది రవికి మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందట. ఆయన్ను అరెస్ట్ చేసిన 90 రోజులు దాటినా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది. రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె సృజన విచారణ చేపట్టారు. ఛార్జ్షీట్ అభియోగ పత్రం దాఖలు చేసే దాకా రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా దర్యాప్తు నిమిత్తం SHO ముందు హాజరు కావాలని, పాస్పోర్ట్ను వారం రోజుల్లోగా సంబంధిత కోర్టులో స్వాధీనం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదని ఆదేశించారు. నివాసం, చిరునామా, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, డిజిటల్ పరికరాలను దర్యాప్తు అధికారులు అప్పగించాలని, ఏవైనా మార్పులుంటే వాటిపై కూడా సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటర్నెట్ తదితరులు వినియోగించకూడదని తీర్పిచ్చిందట.